హే హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటగా వస్తే ఈ చెట్లు వచ్చేసి సాహో సీడ్ అండి. ఇవి నాటి కరెక్ట్గా నెల అవుతుంది. అంటే లాస్ట్ మంత్ 20వ తేదీ నాటాము, ఫిబ్రవరి 20వ తేదీ నాటామండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి టమోటాకి రాబోయే కాలంలో రేట్లు ఉంటాయా లేదా అనేసి మనం టాపిక్ వచ్చేసి తీసుకున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసి మదనపల్లి పుంగనూరు వచ్చేసి మదనపల్లిలో 15 కేజీల బాక్సు 100 నుండి 120 వరకు ఉందండి. పుంగనూరులో వచ్చేసి 100 నుండి 110 లాస్ట్ అండి. ఫస్ట్ క్వాలిటీ కాయలు వచ్చేసి 110 ఆ మధ్య పోతున్నాయి. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ వచ్చేసి 60 నుండి రేట్ అండి. 60 రూపాయలు స్టార్టింగ్. ఇప్పుడు వచ్చేసి రేటు లేని దానికి కారణం ఎందుకు అంటే బయట రాష్ట్రాల నుండి కాయ వచ్చేసి ఎక్కువగా దిగుతుందండి. మొదటగా వస్తే ఛత్తీస్గఢ్, రాయపురి, ఇది మహారాష్ట్ర, తమిళనాడు ఇటు సైడ్ నుండి బీభత్సమైన కాయ వస్తుందండి. సో దానివల్ల వ్యాపారస్తులు తక్కువ వస్తున్నారు. అటు సైడ్ కాయ ఉండగా ఇటు సైడ్ ఎందుకు వస్తారండి? సో దానితో వ్యాపారస్తులు రాలేదు, దానివల్ల రేట్ రాలేదు అంటున్నారు అందరూ. సో ప్రజెంట్ వచ్చేసి అటు సైడ్ ఈ మంత్ ఎండింగ్ కి మొత్తం కాయ అంతా డ్రాప్ అయిపోతుంది అనేసి టాక్ అండి. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కాయ అయితే పుంగనూరు, పలమనేరు, మదనపల్లి, కోలారు, ఒడ్డుపల్లి, కలగడ ఇటు సైడ్ అయితే చాలా తక్కువ వస్తుందండి మండీకి. కాయ ఎంత మటుకు వచ్చినా కొనడానికి వ్యాపారస్తులు లేనిది రేట్ ఎక్కడి నుండి వస్తుందండి? బయట రాష్ట్రాల్లో బీభత్సమైన కాయ ఉంది, దానితో రేట్ లేకుండా పోతుంది. సో ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారం వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ 10వ తేదీ పైన మొత్తం డ్రాప్ అయిపోతాయి అంటున్నారు. సో అవి డ్రాప్ అయితే కానీ, బయట రాష్ట్రాల్లో కాయ రావడం డ్రాప్ అయితే కానీ మనకి రేట్ రాదండి. సో మీరు చూస్తున్నట్టయితే మొత్తం పుంగనూరు సైటు, పలమనేరు సైటు, మదనపల్లి సైటు ఇప్పుడు ఈ విధంగానే ఈ అతను ఎక్కువ ఉన్నాయండి. పూత మాత్రం బీభత్సంగా వస్తుంది మీరు గమనించినట్లయితే. సో ముఖ్యమైన టాపిక్ వచ్చినామంటే రేటు రేపు నెలలో పెరగచ్చండి. అంచనా అది గ్యారెంటీ చెప్పలేము. అంచనా ప్రకారం రేపు నెలలో పెరుగుతుంది అని అందరూ అంటున్నారు. సో నాటిండేది వచ్చేసి ఆల్మోస్ట్ కర్ణాటకలో ఒడ్డుపల్లి దాటుకుంటే అటు సైడ్ లేదండి. మళ్ళీ కోలార్ ఉంది, ములబాగలు ఉంది, ఇట్లా తీసుకుంటే చింతామణి సైడ్ ఉందండి ప్లాంటేషన్. ఇప్పుడు నాటుతున్న టమాటా తోటలు వచ్చేసి చాలానే ఉన్నాయండి. ఇన్నేం చెప్పలేము, చాలా ఉన్నాయి నాటే ప్లాంటేషన్ వచ్చేసి. ఇప్పుడు జరిగినవి వచ్చేసి ప్లాంటేషన్ జరిగినవి ఇప్పుడు మీరు చూస్తున్న అదునులో ఎక్కువ ఉన్నాయి. సో వీటికి రేట్ వస్తుందా రాదా అనేసి తెలియదండి. సో ఇప్పుడు మనకి రేటు వచ్చేసి పెరగాలంటే ఒక్కటే జరగాలండి. బయట రాష్ట్రాల్లో వర్షాలన్నా పడాలి, లేదంటే మన సైడ్ అన్నా వర్షాలు పడాలి. వర్షాలు పడిందంటే మనకి పంట దెబ్బతిండము, లేదంటే కాయ దెబ్బతిండము ఏదో ఒకటి జరిగితే కానీ ఇంకా రేటు రాదండి. ఈ విధంగా ఏదైనా మిరాకిల్ జరగాల్సిందే, లేదంటే టమాటా రైతులు చాలా అంటే చాలా నష్టపోతారండి. ఇప్పటికే చాలా మంది పంట కోతకు వస్తున్న పంటలు ఆ రైతులు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడులు కూడా రాక చాలా అవస్థలు పడుతున్నారండి. ఇప్పుడున్న రేటే కంటిన్యూ అయితే మాత్రము టమాటా సేద్యం చేయనవసరం లేదండి. ఎన్న 10 రూపాయలు చూడాలంటే టమాటాలోని, కానీ ఈ రేటు ఉంటే టమాటా రైతులు చాలా అంటే చాలా నష్టపోతారు. ఉన్నది లేనిది మొత్తం ఊడ్చి అప్పు సప్పు చేసి మొత్తం టమాటా మీద పెట్టేస్తున్నారు. సో ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు కోలార్ సైడ్ వచ్చేసి ఇప్పుడిప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారండి. కోలారు, రామసముద్రము, ములబాగులు, చింతామణి. ఇటు సైడ్ వస్తే పుంగనూరు, మదనపల్లి, పలమనేరు, నెక్స్ట్ వచ్చేసి నిమ్మనపల్లి, రాయకొండ, రాయచోటి ఇటు సైడ్ ఎక్కువగా ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారండి. 3వ నెల, 4వ నెలలో నాటడానికి ఆల్మోస్ట్ ఎక్కువ 4వ నెలలో నాటేదానికోసము ప్లాంటేషన్ కి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారండి. మల్చింగ్ కానీ, డ్రిప్ కానీ మొత్తం వేసి రెడీ చేసి పెట్టుకున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి.